అంత కష్టపడే మహిళల సాధికారత కోసం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టపడుతుంది. ఆనాడు మా తాతగారు ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఇప్పుడు మా మామగారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మా వారు లోకేష్ గారు కూడా మహిళల్ని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడుతున్నారు. అది చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నారా లోకేష్ గారి ఆశయాలు మన మంగళగిరి మహిళలకు ఎంతో ఉన్నతమైనటువంటివి. ఇక్కడికి వచ్చి మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ అనే సక్సెస్ చూసిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం అయ్యి ఈ ప్రోగ్రాంని ఇంకొక స్థాయికి కేవలం మంగళగిరిలోనే కాదు వేరే నియోజకవర్గాల్లో తీసుకెళ్లాలనే ఒక బలమైన ఆశయం నాకు కలిగింది. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాంని వినియోగించుకున్నారో మీ అందరికీ చాలా పెద్ద కృతజ్ఞతలు. అదే కాకుండా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఆయన మహిళలకి ఎంతో చేయటం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తుల్లో సమాన భాగం కల్పించింది ఎన్టీ రామారావు గారే. అదే కాకుండా భారతదేశంలో మొట్టమొదట మహిళా విశ్వవిద్యాలయ స్థాపించింది ఎన్టీ రామారావు గారే. అదే కాకుండా మహిళలు రాజకీయాల్లో కూడా చాలా పెద్ద భాగంగా ఉండాలని మహిళలకు 33% రిజర్వేషన్ అందించింది ఎన్టీ రామారావు గారే. అది మీ అందరికీ తెలిసింది. మహిళల మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో చేయటం జరిగింది. అది మీ అందరికీ తెలిసింది. డ్వాక్రా మహిళలు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు డ్వాక్రా సంఘాల్ని ఈ స్థాయిలో మొట్టమొదట ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన చేసిన సక్సెస్ వల్ల ఇప్పుడు భారతదేశంలో డ్వాక్రా అనే మోడల్ చాలా సక్సెస్ అయింది. అదే కాకుండా ఎన్నో లక్షలాది మంది మీద పాజిటివ్ సక్సెస్ ఇంపాక్ట్ అయ్యేలాగా దీపం పథకం ద్వారా కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అందించింది నారా చంద్రబాబు నాయుడు గారే. యువతులకి ప్రత్యేకంగా మంచి ఆపర్చునిటీస్ దొరకాలని మెడికల్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో, వేరే ప్రొఫెషనల్ కాలేజెస్లో మహిళలకి ప్రత్యేకంగా భారతదేశంలో మొదటిసారి రిజర్వేషన్స్ అందించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూస్తున్నాం, నా వయసు గల చాలామంది మహిళలు డాక్టర్స్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇంజనీర్స్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చిన ఈ రిజర్వేషన్ వల్ల. అదే కాకుండా నారా లోకేష్ గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేను, ఎందుకంటే మీరు అందరు చూశారు. ఆయన మన మంగళగిరిలో స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చూస్తున్నారు.